హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు గౌరీ స్మార్ట్ ఛానల్. ఈరోజు మనం డే 18కి వస్తామండి. ఈ డే 18లో భాగంగా మోడల్ పేపర్ 4 అనాలిసిస్ అనేది ఈరోజు చూద్దాం. స్టూడెంట్స్, నాదొక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో నచ్చితే మటుకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. 10/13. సో 10/13 అంటే 10ని 13తో డివైడ్ చేయాలండి. 10ని 13తో డివైడ్ చేస్తే మనకి 0.7692330, మళ్ళీ 7692330, మళ్ళీ 7692330 వస్తుంది. కనుక ఇది మనకి రేషనల్ నెంబర్ అన్నమాట. నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ జీరో ఆఫ్ ది పాలినామియల్. ఇక్కడ నేను 1 సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. 1 సబ్స్టిట్యూట్ చేస్తే 3 -5 -11 -3. సో +3 -3 క్యాన్సిల్ అయితే -16 వస్తుంది. సో అంటే జీరో రావలేదు కనుక అది జీరో, నాట్ ఏ జీరో. ఆల్రెడీ మనకి టెక్స్ట్ బుక్లో ఒక ఎస్ఏ ప్రాబ్లం ఉంది. సో కనుక మనకి ఆన్సర్ 1. ద రూట్ ఆఫ్ ది 10 100x² -20x + 1 = 0 ఆర్. నేను 1/10 సబ్స్టిట్యూట్ చేశానండి. 1/10 సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వస్తుంది. సో మిగతా ఏవి కూడా రాలేదు. సో కనుక మనం ఆప్షన్లో 10 సబ్స్టిట్యూట్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 10 సబ్స్టిట్యూట్ చేస్తే చూడండి, 10² అంటే 100, 100 100 1000. సో 1000లో మనం తీసినా సరే ఆన్సర్ రాదు కనుక సో ఇది రాంగ్ ఆన్సర్. 10 ఎక్కడైతే ఉందో అవన్నీ రాంగ్ ఆన్సర్స్. నెక్స్ట్ 1/10 వేస్తే వచ్చింది అనమాట. లేదంటే ఇంకా దీన్ని 10x² - 2 × x × 10 + 1 square అంటే a - b whole square. అంటే ఏం రాయొచ్చు, దీన్ని 10x - 1 whole square అని రాయొచ్చు. సో 10x - 1 × 10x - 1 = 0. సో 10x - 1 = 0, 10x = 1, x = 1/10. Express the set 2, 4, 8, 16, 32 in the builder form, set builder form. సో చూడండి, ఇక మనకి x ఇస్తే x = 2n, n belongs to n, n < 5. ఇది మనకి అది సెట్ బిల్డర్ ఫామ్. ఎందుకంటే 2^1 అంటే 2, 2² అంటే 4, 2³ అంటే 8, 2^4 అంటే 16, 2^5 అంటే 32. In AP, B is the first term and D is the common difference, then the nth term. మనకి a + n - 1 × d అంటే కానీ ఇక్కడ మనకి b అనేది ఫస్ట్ టర్మ్ అన్నారు కదా, b + n - 1 × d. నెక్స్ట్ 3 - 1/√2 + √2 ఈజ్ అండ్ డాష్ నెంబర్. ఇది మనకి నేచురల్ నెంబర్ అవ్వదు, ఈవెన్ నెంబర్ అవ్వదు, ఆడ్ నెంబర్ అవ్వదు కనుక నన్ను అండి. ద సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ హ్యాస్. సో చూడండి, ఇక్కడ మనకి a1/a2 = b1/b2 నాట్ ఈక్వల్ టు 7/c2. ఎందుకంటే 6/2 అంటే 3, -3/- 1 అంటే 3. సో ఇదంటే మనకి 10/9కి ఈక్వల్ అవుతుంది కనుక a1/a2 = b1/b2 నాట్ ఈక్వల్ టు 7/c2 కనుక ప్యారలల్ లైన్స్కి సొల్యూషన్ ఉండదు. 1 + 2 + 3 + n so on 100. మనకి సమ్ ఆఫ్ ది n న్యాచురల్ నెంబర్స్ ఫార్ములా n × n + 1/2. సో మనకి 100 నెంబర్స్ ఇచ్చాడు కనుక 100 × 101/2. సో 2 1s are 2 50s are. సో 50 × 101 50 ఆన్సర్. μ' = π and π' = μ. సో μ' అడిగారు కనుక π ఆన్సర్. ఏ రేషనల్ నెంబర్ బిట్వీన్ √2 and 2 ఈజ్. √2 అంటే మనకి 1.414, 2 అంటే 2.0. సో 1.414 నెక్స్ట్ నెంబర్ 1.42 కనుక ఆప్షన్ 2. 180 = 2² 3² × 5 and 1400 = 2³ 5² 7. ఎల్సిఎం అడిగాడు. సో ఎల్సిఎం అంటే ఏం చేయాలి మనం, అందులో మ్యాక్సిమం నెంబర్స్ అన్నీ కూడా మనం తీసుకోవాలి. సో మ్యాక్సిమం నెంబర్స్ 2³ నెక్స్ట్ 5², నెక్స్ట్ 3² and 7. సో అది ఆన్సర్, 4th ఆప్షన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో ఫస్ట్ ఆప్షన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని, మిగతా అన్నీ కూడా క్యాన్సిల్ అయిపోతుంది. సో సెకండ్ దాంట్లో x² క్యాన్సిల్ అయిపోతుంది. థర్డ్ దాంట్లో మనకి x⁴ వస్తుంది అండ్ ఫోర్త్ దాంట్లో కూడా x⁴ వస్తుంది. మనకి క్వాడ్రాటిక్ అంటే డిగ్రీ 2 ఉండాలి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్. చూడండి, స్క్వేర్ ఉన్న దానిలో కూడా మనకి పాలినామియల్, క్వాడ్రాటిక్ పాలినామియల్. ఇక్కడ క్యూబ్ ఉంది కనుక అది క్వాడ్రాటిక్ పాలినామియల్ కాదు. In AP 5, 2, -1 and so on, which term is -22? సో నేను లైన్గా రాసానండి. 5, 2 అంటే 3 తీస్తే మేడం, మళ్ళీ 3 తీస్తే -1, మళ్ళీ 3 తీస్తే -4, -7, -10, -13, -16, -19, -22. ఎన్నో టైం అది లెక్క పెట్టేసుకుంటే ఈజీగా ఉంటుంది. 1 2 3 4 5 6 7 8 9 10, 10th టైం. V = x is that x is a vowel in English alphabet expressed in roster form. సో vowels అంటే AE IO అండి కనుక ఆన్సర్ ఫస్ట్ టర్మ్. A line makes 120 degrees with x-axis, then its slope. tan 120 నేను రాయొచ్చు అంటే 90 + 30 రాయొచ్చండి. tan 90 + θ -cot 30. సో -cot 30 అంటే -√3 ఆన్సర్.
In an AP, 9 times of 9th term is equal to 13 times of 13th term, then which term is 0? సో రెండు కలిపితే మనకి అది 0 అవుతుందండి. సో 9 + 13 22, అంటే 22 ఆన్సర్ అనేది మనకి 0. Discriminant of px² + qx + r, సో q² - 4pr, b² - 4ac కనుక ఇక్కడ q² - 4pr. If x to the power of 4 plus x, a to the power of 4 is divided by x plus a, then the quotient is, ఇప్పుడు మనం x plus a తో డివైడ్ చేద్దామండి. సో x క్యూబ్ని x తో డివైడ్ చేస్తే x క్యూబ్ వస్తుందండి. సో ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు కింద ax క్యూబ్ ఉంది, -ax క్యూబ్ని x తో డివైడ్ చేస్తే -ax², కనుక ఆన్సర్ మనకి x క్యూబ్ - ax² క్వోషియంట్. సో ఇది సెకండ్ ఆప్షన్, ఇక్కడ రాంగ్గా మనకి చేశారు కానీ సెకండ్ ఆప్షన్ x క్యూబ్ - a క్యూబ్. If x minus n is a common root of these two, then the value of a plus b by c plus d. ఎప్పుడైతే కామన్ రూట్ అయిందో సో ఈ x - 1 = 0 అవుతుంది. అప్పుడు x = 1, ఆ 1 అనేది ఇందులో వేయాలని. అప్పుడు పైది ఏమవుతుందంటే a plus b = -1, కింద ఏమవుతుందంటే c plus d = -1. ఈ రెండు మనం డివైడ్ చేస్తే -1 by -1 అంటే +1 అవుతుంది. బోత్ ద రూట్ ఆఫ్ ది ఈక్వేషన్స్ ఆర్ ఆల్వేస్, చూడండి డెల్టా గ్రేటర్ దెన్ 0 వస్తుంది. డెల్టా గ్రేటర్ దెన్ 0 వచ్చింది కనుక ఇది మనకి ఏమవుతుంది, రియల్ అండ్ అన్ఈక్వల్. If the points are collinear, then the value of, మీకు ఆల్రెడీ చెప్పానండి collinear అయితే ఏదో ఒక పాయింట్ని ఎలిమినేట్ చేయాలి. ఇక్కడ నేను 2, -2ని ఎలిమినేట్ చేస్తున్నాను, అంటే -2 + 2 -2 + 2 -2 + 2 యాడ్ చేస్తున్నాను. ఆ విధంగా యాడ్ చేయడం వల్ల మనకి ఒక పాయింట్ అనేది పోతుంది. ఇంకా మనకి కొత్త పాయింట్స్ ఏమొచ్చాయంటే ఇక్కడ -4 -3, అక్కడ నుంచి మనకి 6, a + 2. సో ఇప్పుడు నేను అదే రాశానండి, 4/3 = 6/a + 2. సో మనకి 2 1s 2 3s, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే a - 2 = 9/2. సో ఇక్కడ మనకి క్యాలిక్యులేషన్ చేస్తే a = 5/2. సో a = 5/2 ఆన్సర్. ఇఫ్ దీస్ 3 పాయింట్స్ ఆర్ కొలినియర్ దెన్ k వాల్యూ, మళ్ళీ అలాగే అడిగారండి. ఇక్కడ కూడా మనం ఒక పాయింట్ ఎలిమినేట్ చేద్దాం, 1, 2ని ఎలిమినేట్ చేద్దాం. -1 -2 -1 -2 -1 -2, ఫస్ట్ పాయింట్ ఎలిమినేట్ అయింది. ఇప్పుడు మనకేముంది -4/-8, సారీ -4/6 = 2/k-2. సో మనకి క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే k + 2 = 3, k = 1. సో ఫోర్త్ ఆప్షన్. The ratio in which 1, -3 divides the join of 0, -6, 3, 3 is, ఇక్కడ చూడండి నేను ఒక డయాగ్రామ్ డ్రా చేశాను కదా, ఆ విధంగా చేయొచ్చు. 6 - -3 -3 3. సో అప్పుడు ఏమవుతుంది, -3 -6. సో మైనస్ క్యాన్సిల్, 3 1s 3 2s. సో 1:2 ఇస్ ద ఆన్సర్. షార్ట్ కట్ అనమాట ఇది. అదేవిధంగా మీరు y కోఆర్డినేట్స్ తీసుకున్నాను, x కోఆర్డినేట్స్ తీసుకున్నా వస్తుందండి. 0, -1 0 - 1 1 - 3 0 - 1 అంటే 1:1. సో 1 - 3 అంటే 2 అండి. సో 1:2 ఇస్ ద ఆన్సర్. If ABCD is a rhombus, then 4AB² - AC². సో మనకు తెలుసండి, ద సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది సైడ్స్ ఆఫ్ ఏ rhombus is equal to the sum of the squares of the diagonals. సో AC² + BD² = 4AB². సో ఆ ఫార్ములాలో మనకి ఏం కావాలి, ఇప్పుడు 4AB² - AC² కావాలి, కనుక ఆన్సర్ BD². ద నెక్స్ట్ టర్మ్, ఫస్ట్ √2, నెక్స్ట్ 2√2, నెక్స్ట్ 3√2, నెక్స్ట్ 4√2, నెక్స్ట్ ఏమవుతుంది 5√2. 5√2 అంటే 5 5s 25 లోపలికి వెళ్తే, సో 25 2s 50. సో ఆన్సర్ √50. In the given figure, RB, SC, TD are the perpendicular to BD with the length indicated by x/y. సో ఇక్కడ మనకి x/y చూడండి, x/y ఈ డయాగ్రామ్లో లెఫ్ట్ బై డౌన్ ఈజ్ ఈక్వల్ ఇక్కడ రైట్ బై డౌన్. సో p/z. దీస్ 3 పాయింట్స్ ఫార్మ్స్ విచ్ వన్. సో చూడండి ఇప్పుడు ఈ పాయింట్స్ నేను మన కోఆర్డినేట్ సిస్టంలో నేను డినోట్ చేశాను. కోఆర్డినేట్ సిస్టంలో డినోట్ చేసి ఇవన్నీ కూడా నాకు ఒక కొలీనియర్ వస్తుందన్నమాట, అంటే లైన్ మాట, ఇది లైన్ ఫామ్ చేస్తుంది. నెక్స్ట్ ద కామన్ డిఫరెన్స్ ఆఫ్ AP. సో వీటిని నేను రాసుకున్నానండి. 2 2s 1 + 1 5/2, 4 3s 12 + 1 13/4, 4 and 4 4s 16 + 3 19/4. సో ఇప్పుడు మనకి ఇప్పుడు ఏమవుతుంది, ఇవన్నీ నేను LCM 4 తీసుకుంటే 10/4, 13/4, 16/4, 19/4. సో మనకి ఏం యాడ్ చేస్తూ వస్తుంది, 3/4 యాడ్ చేస్తూ వస్తుంది, కనుక ఆ కామన్ డిఫరెన్స్ 3/4. The number of pair of parallel tangents that can be drawn to a circle. సో ఒక ప్యారలల్ tangents అనేది సర్కిల్కి మనకి ఇన్ఫైనైట్ డ్రా చేయొచ్చు అనేది, కనుక ఆన్సర్ ఇన్ఫైనైట్. సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ స్పియర్ అండ్ క్యూబ్ ఆర్ ఈక్వల్, దెన్ ఫైండ్ ద రేషియో ఆఫ్ దేర్ వాల్యూమ్స్. ఇక్కడ మనకి సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ స్పియర్ అండ్ క్యూబ్ ఈక్వల్ ఇచ్చారన్నమాట. సో అయితే ఏం ఫైన్ చేయాలి, వాల్యూమ్స్ ఫైన్ చేయాలి. ఇక్కడ మనకి 4πr² అనేది 4πr² అనేది మనకి ఏంటంటే సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్పియర్, క్యూబ్ నుంచి 6a² అనమాట. సో మనకి ఇప్పుడు ఇది క్యాన్సిల్ చేస్తే మనకి 22/7 అనేది క్యాన్సిల్ చేస్తే మనకి 11:21 వస్తుంది. మనకి వాల్యూమ్స్ అడిగారు కనుక సో దానికి స్క్వేర్ రూట్ తీసుకుంటే √21 √11 √21.
దే రేప్ ది సెక్టర్ ఆఫ్ ఊర్ రేడియస్ ఈ 7 విత్ యాంగిల్ 60 degrees. మనకి ఫార్ములా LR/2 అండి. సో ఈ ఫార్ములా యూజ్ చేస్తే 77/3 వస్తుంది. నెక్స్ట్ cos 4θ plus 2 cos square θ into 1 minus 1/secant square θ అండి. సో ఇప్పుడు మనకి ఈ 1/secant square θ అనేవి వచ్చి సో 1 minus cos square అవుతుంది. సో 1 minus cos square అంటే ఇక్కడ ఆల్రెడీ cos square ఉంది కనుక ఇదంతా మనం క్యాలిక్యులేషన్ చేస్తే 1 minus sin power 4θ వస్తుంది. నెక్స్ట్ ఇఫ్ సిలిండర్ అండ్ కోన్ అండ్ స్పియర్ హ్యాస్ ద సేమ్ రేడియస్ సేమ్ హైట్ దెన్ ద రేషియో ఆఫ్ దేర్ వాల్యూమ్స్. సో 3:1:2 అంటే ఆల్రెడీ మనం చాలాసార్లు చేసాం. tan 20, tan 40, tan 60 అండ్ సో tan 180 ఇవన్నీ కూడా మనకి జీరోలో అవుతాయి ఉంది. ఎందుకంటే ఈ tan 40 మనం మైనస్ tan 60 రాయొచ్చు, cot 60 రాయొచ్చు. సో అలాగే cot 60 tan 60 క్యాన్సిల్ అవుతాయి. అలా అన్నీ క్యాన్సిల్ అయిపోయి జీరో వస్తుంది. sin θ plus cos θ is equal to a, sin θ minus cos θ is equal to x, then x is equal to చూడండి మనకి a minus b whole square plus a plus b whole square is equal to 2 అండి. ఎందుకంటే a minus b whole squareలో a square plus b square minus 2ab, ఇక్కడ a square plus b square plus 2ab, minus 2ab plus 2ab క్యాన్సిల్ అయితే సో మనకి ఇక్కడ 1 + 1 2 ఉంటుందండి. ఇక్కడ మనకి a minus b ఇచ్చాడు, x square ఇచ్చాడు, ఇక్కడ a plus b ఇచ్చాడు, a square ఇచ్చాడు is equal to మనకి x square కావాలి కనుక x square is equal to 2 minus a square, x కావాలి కనుక x is equal to plus or minus 2 minus a square. ఫ్రమ్ దిస్ డయాగ్రామ్ θ is equal to సో మనకి θ అడుగుతున్నాడండి కనుక tan θ తీసుకుంటే tan θ is equal to 10√3/10√3, సో 1 tan θ is equal to 45 degrees. The chance that a non-leap year contains 43 years. నాన్ లీప్ ఇయర్ అంటే మనకి 1 డే ఆడ్ డే ఉంటుంది. ఆ ఆడ్ డే అనేది మనకి సాటర్డే అవ్వాలంటే 53 ఇది. సో ఆల్రెడీ 52 అయిపోయింది కనుక 52 అయిపోతే కనుక 53rd సాటర్డే రావాలని మనకి 1/7 ఆన్సర్. The ratio of the length of the tree and its shadow is 1:3 and the angle of sun's elevation. Tan θ తీసుకుంటే మనకి సో √3/1 అండి. √3 అంటే tan 60 degrees. The height of a tower is 200 meters when altitude of sun is 30 degrees, then the length of its shadow. సో ఇక్కడ tan θ తీసుకోవాలండి. tan θ is equal to 200/L. సో tan θ అంటే 1/√3. 1/√3 is equal to 200/L. L is equal to 200/3. sin 90 minus θ cos θ మనకు తెలుసండి. నెక్స్ట్ sin θ cos θ is equal to 1/2 అంటే θ అనేది 45 degrees. The angle θ marked in the figure is angle of depression మనకు తెలుసు. The sum of the squares of two consecutive odd numbers is 74. This can be represented by situation. So odd numbers కనుక మనకి ఏమవుతుంది 2x plus 1 whole square plus 2x plus 3 whole square is equal to 74. So 4x square plus 1 plus 4x, 4x square plus 9 plus 12x is equal to 74. సో ఇవన్నీ యాడ్ చేస్తే మనకి సో థర్డ్ ఆప్షన్ వస్తుందన్నమాట. నెంబర్ ఆఫ్ ది టర్మ్స్ 7, 13, 19 and so on 205. సో 205 is equal to n/2 into 2a plus n minus 1 into d. ఆ ఫార్ములా వేస్తే మనకి ఇది క్యాన్సిల్ చేస్తే మనకు ఆన్సర్ 34 వస్తుంది. 2 coins are tossed simultaneously. What is the number of all possible outcomes? 2 coins కనుక head tail, tail head, tail కనుక 4 options. The table given below shows the marks obtained by 80 students of a class in the test with the maximum marks 100. A student is chosen at random. Find the probability that makes 60% or more than 60%. 60 లేదా అంతకన్నా ఎక్కువ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు మనకి సో 40, 10, 50, 54, 50 60 కన్నా ఎక్కువ వచ్చి రావాలి కనుక సో 10 + 6 16 వస్తున్నారు. మొత్తం స్టూడెంట్స్ 80 మంది. సో 16/80. సో 16 16 5 ఆన్సర్ 1/5. The arithmetic mean of 10 consecutive numbers starting with x plus 1 is సో మనకి 10 నెంబర్స్ కనుక 10x సో 1 2 3 4 అలా మనం 10 యాడ్ చేస్తే 55/10. సో అప్పుడు మనకి 10 10 క్యాన్సిల్ అయితే x plus 5.5. ఇఫ్ ఏబీసీ ఆర్ అండ్ జీపీ దెన్ బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ అండి. ఎందుకంటే బీ బై ఈజ్ ఈక్వల్ సి బై బి, బీ ఇంటూ బీ స్క్వేర్ అవుతుంది సిఏ. ద మీడియన్ వాల్యూ ఆఫ్ ది సిరీస్ మీడియన్ అడుగుతుందండి. ఇవన్నీ మనం అసెండింగ్ ఆర్డర్లో రాసుకుంటే అందులో మధ్యలో ఏదైతే ఉందో అదే మనకి అసెండింగ్ ఆర్డర్లో రాసుకున్నప్పుడు 20 ఫస్ట్ వస్తుంది, 35 సెకండ్ అవుతుంది, 50 థర్డ్ ప్లేస్, 80 ఫోర్త్ ప్లేస్ అండ్ 190 ఫిఫ్త్ ప్లేస్. ఎందుకంటే మనకి 11 ఇచ్చారు కనుక 5th ప్లేస్ అనేది మీడియన్ అవుతుంది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ నాట్ ఏ ఫేస్ కార్డ్? ఏస్ కార్డ్ అనేది ఫేస్ కార్డ్ కాదు. క్లాస్ ఇంటర్వల్ 10 అండి. ఎందుకంటే 10 minus 20 minus 10 30 minus 20 10. రేంజ్ ఆఫ్ ది ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ హైయెస్ట్ వాల్యూ మైనస్ లోయెస్ట్ వాల్యూ. హైయెస్ట్ వాల్యూ n అండి, లీస్ట్ వాల్యూ 1, సో n-1. సూర్య ఈవెంట్ ఎప్పుడు ప్రాబిలిటీ కూడా మనకి 1. ద మోడ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డిస్ట్రిబ్యూషన్ హైయెస్ట్ మనకి ఫ్రీక్వెన్సీ ఇక్కడ 95 ఉంది, 95 ఆపోజిట్లో 8 ఉంది కనుక ఆన్సర్ 8.
1 by log ABC base A 1 plus 1 by log ABC base B plus log 1 by ABC base C. సో ఇవన్నీ పైకి వెళ్తేప్పుడు మనకి ఏముంది log ABC ప్లస్ log BBC ప్లస్ log CBC. సో log ABC by ABC. సో మనకి 1 అవుతుంది. The angle of depression of a car standing on the ground from the top of the 75 meters height tower is 30 degrees. The distance of the car from the base of the tower is, so మనకి 1 by root 3 is equal to 75 by D. D is equal to 75 root 3. If A is equal to minus 1, D is equal to minus 3, then the 10th term, if 10th term అంటే A plus 90 అండి. సో A value minus 1 and D value minus 3. So minus 9 3s are 27, 27 minus 1 minus 28. A pair of linear equations dependent and consistent. If డిపెండెంట్ అంటే మనకి ఒకదాని మీద ఒకటి ఉన్నదండి, అంటే కన్సిస్టెంట్ అనమాట. అంటే ఏంటంటే A1 by A is equal, B1 by B is equal, C1 by C2. ద మీన్ ఆఫ్ x1 plus x2 plus x3 plus and so on is m అండి. అయితే ఈజ్ రీప్లేస్డ్ బై xi plus 10 దెన్ ద మీన్. సో 10 పెరుగుతుంది, ఎందుకంటే ప్రతి దానికి 10 యాడ్ చేస్తుంది కనుక మన మీన్ కూడా 10 అవుతుంది. ఇంకా ఫిజిక్స్ అనేవి నేను స్క్రోలింగ్ చేస్తున్నాను. అందులో ఏమైనా డౌట్స్ ఉంటే మనకు ఏమైనా రాంగ్స్ ఉన్నా సరే నేను కామెంట్ బాక్స్లో మీరు పెట్టినట్లయితే దాన్ని నేను డిస్క్రిప్షన్లో వారి యొక్క కరెక్ట్ ఆన్సర్స్ ఇస్తాను. ఇంకా మళ్ళీ మనం రేపు వీడియోలో మోడల్ పేపర్ 5లోని డే 19 భాగంగా కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ అవర్ స్మార్ట్ ఛానల్. ఇంకా ఫిజిక్స్ కెమిస్ట్రీ చూడండి. It's 12:12. To hear your notifications, turn on notification access on your phone. Just touch and hold the home button, then tap headphones settings.